హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నేను మొన్న ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, మా హస్బెండ్ ఆఫీస్ 30 years ఫినిష్ అయిన సందర్భంగా మమ్మల్ని అందరినీ అయితే ఇట్లా రిసార్ట్కి తీసుకొచ్చారనమాట. యాక్చువల్గా ఇది అడ్వెంచర్ పార్క్ అనమాట, డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని చెప్పి. సో ఇంకా మేము వచ్చిన తర్వాత అయితే మాకు ఇట్లా చేతికి ట్యాగ్ అయితే వేశారు, పాస్ అయితే ఇచ్చారనమాట కొన్ని గేమ్స్కి, ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్కి. సో ఇంకా దాంట్లో లంచ్, టీ అండ్ బ్రేక్ఫాస్ట్ అట్లా అవన్నీ పాస్ కూడా ఉందన్నమాట. సో మేము లోపలికి వెళ్ళేటప్పుడే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. బ్రేక్ఫాస్ట్లో అయితే మాకు ఇడ్లీ అండ్ వడ అయితే ఇచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ పక్కన డ్రమ్స్ వాయిస్తున్నాడు కదా, అది యాక్చువల్గా స్పెషల్ టికెట్ తీసుకోవాలంట. అది 2500 స్పెషల్గా బుక్ చేసుకుంటే అట్లా వాయిస్తారంట. కానీ ఎందుకో నేను వెళ్ళినప్పుడు కూడా వాయించారు. సో తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మీటింగ్ ఉందన్నమాట. మీటింగ్లో కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్కిట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఇంకా మీటింగ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మా పిల్లలు ఇంకా కూర్చోనంటే ఇంకా అలా వచ్చామన్నమాట. యాక్చువల్గా నాకు ఊయాలంటే చాలా ఇష్టము. చిన్న చిన్న పార్క్స్కి వెళ్ళినప్పుడు కూడా ఊగుతూ ఉంటాను, చిన్నపిల్లలు ఊగే కూడా ఊగుతాను అనమాట, నాకు అంత ఇష్టం అని. సో ఇంకా పక్కనే ఇక్కడ మ్యాజిక్ షో అయితే ఉంది, మేము వెళ్ళలేదు. ఇంకా వేరే వాళ్ళు వెళ్తే నేను అక్కడ కొంతసేపు చూసాను అనమాట. యాక్చువల్గా నేను ఇది ఫ్రీ అనుకున్నా, కానీ ఈ మ్యాజిక్ షో మనం వెళ్ళి అక్కడ చూసినందుకు, లేకపోతే మనం పార్టిసిపేట్ చేసినందుకు కూడా మనీ ఇవ్వాలి, నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఇంకా అక్కడ చూసేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్లోకి అయితే సూప్ అండ్ వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ అనమాట. నాకైతే వెజ్లోనే ఎక్కువ వెరైటీస్ పెట్టారని అనిపించింది. నాన్ వెజ్లో అంత వెరైటీస్ ఏం లేవు. ఒక చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ, ఇంకా హాట్ పాయసం అంట, అందులో సగ్గుబియ్యం ఇంకా వేరేది ఏదో వేశారు, బట్ నాకు అది తెలియలేదు ఏం వేశారో. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్ ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పి ఏదో ఐస్ క్రీమ్ ఇచ్చారు, బట్ అస్సలు బాగాలేదు. తర్వాత నేను వెళ్ళి చూసేసరికి వెనీలా అండ్ పిస్తా ఫ్లేవర్ అయితే ఇస్తున్నారనమాట. నాకు పర్సనల్గా వెనీలా ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని బయటకు వచ్చేసాము. మా పాప ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళ డాడీ చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా లంచ్ తర్వాత నుంచి ఇంకా పూల్ దగ్గరికి వచ్చి చిల్ అవుతున్నారనమాట. నేను కూడా వెళ్ళేదాన్ని, బట్ వెళ్ళలేదు, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఉండరు కదా, నాకు అంత కంఫర్ట్ ఉండదన్నమాట. అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వేరే డ్రెస్, అంటే పూల్లోకి వెళ్ళేటప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా అక్కడ డ్రెస్సులు కూడా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. మా పాపకే 350 రూపీస్, ఇంకా పెద్దవాళ్ళకి అయితే ఇంకా వేరే ప్రైస్ ఉండిద్ది. సో అందుకని చెప్పి వెళ్ళలేదు. కానీ నేను జిప్ లైన్ వెళ్ళాను అనమాట. నేను సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళడం మర్చిపోయా, సో లేకపోతే వీడియో తీసుకునేదాన్ని. చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు జిప్ లైన్తో. ఇంకా వచ్చే ముందైతే మా బాబు ఏడుస్తుంటే ఇంట్లో ఉయ్యాలూపాను అనమాట. ఇంకా స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు, పకోడీ అట్లాగా. ఇంకా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.